హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గెట్ రెడీ విత్ మీ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రెడీ అవుతూ మీతో చాలా స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో, ఇది ప్రతి కపుల్‌కి కనెక్ట్ అయ్యే టాపిక్ అనమాట. టుడేస్ టాపిక్ ఈజ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కోసం కపుల్‌గా మనం పాటించాల్సిన కొన్ని సింపుల్ థింగ్స్. ఓకే. సో, లెట్స్ గెట్ రెడీ టుగెదర్. సో, మ్యారేజ్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం కాదండి. 2 డిఫరెంట్ ఫ్యామిలీస్, 2 డిఫరెంట్ పర్సనాలిటీస్, 2 డిఫరెంట్ ఒపీనియన్స్ కలిసి ఒక బ్యూటిఫుల్ జర్నీని క్రియేట్ చేయడం అనమాట. సో, మొదట్లో స్టార్టింగ్ స్టేజ్‌లో ప్రతి రిలేషన్‌షిప్ అనేది చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ప్రతి మాట స్పెషల్‌గా కనిపిస్తుంది. చిన్న విషయాలు కూడా చాలా హ్యాపీనెస్‌నిస్తాయి. కానీ టైం గడిచే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, పిల్లలు, ఇలా చాలా లైఫ్ బిజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లవ్ ఒక్కటే కాదు, అండర్‌స్టాండింగ్ కూడా చాలా అవసరమని. సో, ఒక మంచి రిలేషన్‌షిప్‌లో ఇద్దరం ఒకరినొకరు చేంజ్ చేయాలనే కాకుండా, ఒకరినొకరు అండర్‌స్టాండ్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఓకే. సో, మన పార్ట్నర్ పర్ఫెక్ట్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయడం కంటే, వాళ్ళ గుడ్ క్వాలిటీస్‌ని అప్రిషియేట్ చేయడం మనం నేర్చుకోవాలి ఫస్ట్. సో, ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరిలో స్ట్రెంగ్త్స్ ఉంటాయి. వీక్‌నెస్‌లు కూడా ఉంటాయి. మనం వాళ్ళ వీక్‌నెస్‌లు మాత్రమే చూస్తే గొడవలవుతూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. కానీ వాళ్ళ మంచి విషయాలను కానీ మనం చూస్తే వాళ్ళ మీద మనకి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఓకే. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఒక కీ లాంటిది. చాలా రిలేషన్‌షిప్స్‌లో సమస్యలు పెద్ద పెద్దవేం కాదు. కానీ ఆ సమస్యల వల్ల వీళ్ళు మాట్లాడుకోకపోవడం వల్ల అవి పెద్దగా కనిపిస్తాయి. సో, మనకేదైనా బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా, వాటెవర్ యూ ఫీల్, సో, అవి కామ్‌గా పార్ట్నర్‌తో షేర్ చేసుకుంటేనే మంచిది. ఓకే. "ఎప్పుడు ఇలా చేస్తావు" అని బ్లేమ్ చేయడం కంటే కూడా, ఇలా జరిగినప్పుడు నాకిలా అనిపిస్తుంది అని చెప్పడం రిలేషన్‌షిప్‌ని ఇంప్రూవ్ చేస్తదనమాట. సో, ఇంకొక విషయం అండి, చిన్న ఎఫర్ట్స్‌ని ఎప్పుడు మర్చిపోవద్దు. మ్యారేజ్ తర్వాత చాలామంది ఇప్పుడంతా మనవాళ్ళే కదా! ఏముంది అనే ఇదిలో ఉంటారు. కానీ నిజానికి మ్యారేజ్ తర్వాతే లవ్‌ని మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక చిన్న కాంప్లిమెంట్, ఒక చిన్న సర్ప్రైజ్, ఒక థాంక్ యూ, ఒక ప్రేమగా మాట్లాడే చిన్ని మాట. సో, ఇవి చాలా చిన్న విషయాలే అయినా రిలేషన్‌షిప్‌లో చాలా హ్యాపీనెస్‌నిస్తాయి కదా! సో, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఇండివిడ్యువాలిటీ. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్, డ్రీమ్స్, ఫ్రెండ్స్, పర్సనల్ స్పేసెస్ ఉంటాయి. ఓకే. పార్ట్నర్‌కి స్పేస్ ఇవ్వడం అంటే డిస్టెన్స్ కానే కాదండి. అది ట్రస్ట్‌కి సైన్ అనమాట. సో, అలాగే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు వర్సెస్ నేను అని కాకుండా, మనిద్దరం కలిసి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం అనే మైండ్‌సెట్‌తో ఉండాలి. ఎందుకంటే మ్యారేజ్‌లో ఇద్దరు ఒక టీమ్. లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. ప్రతిరోజు ఒకేలా ఉండవసలు. కొన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతాయి. కొన్ని రోజులు ఆర్గ్యుమెంట్స్‌లు, గొడవలు ఇలా గడుస్తూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ రావడం అనేది తప్పే కాదు. అది కామన్, అందరికీ వస్తూనే ఉంటాయి. కానీ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఒకరినొకరు రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. అర్థమైందా? సో, మరొక చిన్న విషయం అండి. మీ పార్ట్నర్‌ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఓకే. లైక్ వాళ్ళ హస్బెండ్స్ ఇలా ఉన్నారు, వాళ్ళ వైఫ్స్ అలా అంటున్నారు, ఇలా ఉంటుంది అనే కంపారిజన్స్ అనేవి రిలేషన్‌షిప్‌ని హర్ట్ చేస్తాయి. ఇట్స్ వెరీ హర్టింగ్. ఓకే. ప్రతి కపుల్ జర్నీ అనేది యూనిక్‌గా ఉండాలి. మీ లైఫ్ మీకు యూనిక్‌గా ఉండాలి. ఓకే. మీ రిలేషన్‌షిప్‌ని మీరే బ్యూటిఫుల్‌గా బిల్డ్ చేసుకోవాలి. చివరిగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. సో, హ్యాపీ మ్యారేజ్ అంటే ప్రాబ్లమ్స్ లేని మ్యారేజ్ కాదు. హ్యాపీ మ్యారేజ్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ముందుకు వెళ్ళేదే మ్యారేజ్. సో, లవ్ అంటే కేవలం స్పెషల్ డేస్‌లో చూపించేదే కాదండి. ఎవ్రీ స్మాల్ యాక్షన్స్‌లో కూడా చూపించాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ముఖ్యంగా
ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోండి. అప్పుడే మ్యారేజ్ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ థాట్స్‌ని కామెంట్స్‌లో షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి రిలేషన్‌షిప్ టాక్స్, లైఫ్ స్టైల్ అండ్ గ్రూమ్ వీడియోస్ కావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ మీ. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, stay happy, keep loving and take care. Bye bye.